హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కదా. సో హెయిర్కి డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, సాఫ్టీనెస్ ఉండట్లేదు, హెయిర్ అనేది బ్రైట్గా బబ్లీగా ఉండాలి, హెయిర్ అనేది బ్లాకిష్గా సాఫ్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పే హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ కూడా గ్రోతీనెస్ బాగుంటుంది. సో ఇది 3 వారి ఆల్మండ్ హెయిర్ ఆయిల్. సో అరోమా డైమండ్ హెయిర్ ఆయిల్. ఇది 9 హెర్బల్ న్యాచురల్ ప్రొడక్ట్స్తో మిక్స్ చేయించిన ఆయిల్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది, రీగ్రోత్ హెయిర్ అనేది అవుతుంది. అండ్ బేబీ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సో హెవీ బేబీ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బేబీ హెయిర్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఈ ఆయిల్ అనేది నార్మల్ హెయిర్ ఆయిల్ లాగేనండి. కొంతమందికి హెయిర్ ఆయిల్స్ స్మెల్స్ అనేది పడట్లేదు అంటున్నారు. అలా ఏముండదు. ఈ హెయిర్ ఆయిల్ అయితే ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. జస్ట్ కొంచెం తీసి స్కాల్ఫ్కి బాగా మసాజ్ చేయండి, ఫింగర్స్తో మసాజ్ చేయండి. సో మసాజ్ చేసిన తర్వాత వాటర్ వాష్ చేయాలని ఏం లేదు, వీక్లీ 2 వాష్ చేస్తే సరిపోతుంది. సో ఈ హెయిర్ ఆయిల్ మనం మసాజ్ చేసి ఉంచడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి, బేబీ హెయిర్ వస్తుంది, హెయిర్ కూడా బ్లాకిష్గా కనిపిస్తుంది అండ్ షైన్గా ఉంటుంది. సో ఎవరైనా యూజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిన్ వైట్నింగ్ గురించి అయితే బ్యాక్ కెమెరా నుంచి పిక్ తీసి పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీ స్కిన్ ప్రాబ్లం ఏంటనేది చెప్పాలి, కానీ కన్ఫర్మ్ రిజల్ట్ ఇస్తా. ఓకేనా. సో హెయిర్ ఆయిల్ కూడా అంతే. అండ్ హెయిర్ రీగ్రోత్ కావాలి, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి బాల్ హెడ్ కనిపిస్తుంది అనుకున్నట్టయితే సో మీ హెయిర్ స్కాల్ఫ్ అనేది పిక్ తీయండి. అండ్ బాల్ హెడ్ వాళ్ళకి కూడా, సో ఫోర్ హెడ్ వాళ్ళకి కూడా రీగ్రోత్ హెయిర్ అనేది అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. చాలామంది లేడీస్కి బేబీ హెయిర్ అనేది ఫ్రంట్ హెయిర్ ఉండదు. సో మీకు ఫ్రంట్ హెయిర్ కావాలి అనుకున్నట్టయితే సో రోజ్మెరీ వాటర్ ఉంది, అది మన ఓన్ కంపెనీస్ ఉంది, అది యూజ్ చేయొచ్చు. లేదా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా మీకు మంచి బేబీ హెయిర్ అనేది వస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత వెంటనే హెడ్ వాష్ చేయాలా అనే డౌట్ ఉంది కదా. సో అలాంటి డౌట్ ఏం పడక్కర్లేదు, ఇది హెడ్ వాష్ చేయాలనేది కూడా ఏముండదు. సో మీరు హెయిర్కి నార్మల్ హెయిర్ ఆయిల్ లాగే పెట్టేయండి అండ్ ఫింగర్స్తో చక్కగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ రూట్స్ అనేది డస్ట్ ఉన్నా లేదా డాండ్రఫ్ ఉన్నా రిమూవ్ అవుతుంది. అండ్ హెయిర్ నుంచి ఓపెన్ పాస్ నుంచి న్యూ హెయిర్ అనేది, రూట్స్ నుంచి న్యూ హెయిర్ అనేది వస్తుంది అండ్ హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్డిష్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ హెయిర్ అనేది అవుతుంది, రెడ్నెస్ అనేది తక్కువ అవుతుంది అండ్ హెయిర్ బబ్లీనెస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 300, ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, 299 కాస్ట్ ఇది. సో ట్రై చేయాలి. మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, చాలా సఫర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు చక్కగా హ్యాపీగా ట్రై చేయండి. మీకు 1 బాటిల్కి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మీకు వర్క్ అవుతుంది, నాకు హెయిర్ ఫాల్ తగ్గిందంటే ఈజీగా చక్కగా కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అని ఉండదు. సో 10 to 12 ఇయర్స్ కాడ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి షాంపూ ఏది యూజ్ చేయాలి అనుకుంటారు కదా. సో మీకు ఏదైనా మేము యూజ్ చేసేదే మాకు సెట్ అయింది అనుకుంటే సో మీకు ఏది సెట్ అయిందో అదే కంటిన్యూ చేయండి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇదే యూజ్ చేయాలని లేదు. బట్ హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేయాలంటే ట్రై చేయండి. రీగ్రోత్కి అయితే సపరేట్ ఉంటుంది, హెయిర్ ఫాల్కి అయితే సపరేట్ ఉంటుంది.
ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్